నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన్యం వీరుడు అల్లూరి జీవితం నేటి యువతరానికి ఆదర్శం. భీమవరంలో పేర్కొన్న రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ. రక్తదాన శిబిరాన్ని ఆరంభించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. తణుకులో అంబరాన్నంటిన అల్లూరి సీతారామరాజు జయంతి సంబరాలు. నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆరెమిల్లి. ఇన్సూరెన్స్ సంస్థల రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, తణుకులో డిమాండ్ చేసిన పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు. తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్ పరిధిలో ముమ్మరంగా జరుగుతున్న సార్వా సాగు పనులు, బోరు బావులపై ఆధారపడ్డ అన్నదాతలు. కాళమండలం శేషల గ్రామ దేవతలకు ఆషాఢం సారెను సమర్పించిన మహిళలు. ఊరేగింపుగా గ్రామోత్సవం. స్వాతంత్ర ఉద్యమంలో గిరిజన ప్రజలను చైతన్యపరిచి దేశభక్తిని పెంచిన అల్లూరి సీతారామరాజు. కొవ్వూరులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కు సేకరించిన భూముల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అమలాపురం సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు అంకిత భావంతో కృషి చేస్తున్న ప్రభుత్వం. అంబాజీపేట మండలంలో వెల్లడించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. అభివృద్ధి పదంలో పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్. ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. తెలుగు రాష్ట్రాలనే గుర్తింపు వచ్చిన పోలవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. మండల అధికారులకు సూచించిన ఎమ్మెల్యే బాలరాజు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శమని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. భీమవరంలో శుక్రవారం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయన త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శాసనమండలి చైర్మన్ పొయ్యే మోషన్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కి జోహార్. అల్లూరి సీతారామరాజు కి జోహార్. అల్లూరి సీతారామరాజు కి మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కి మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కి. భీమవరం ఎలువేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం ఉచిత మహా సుదర్శన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరేల మల్లికార్జున శర్మ అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా 1500 మంది భక్తులకు అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని వితరణ చేశారు. విప్లవ వీరుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించి అమరవీరునికి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. మాతృభూమి దాస్య శృంఖలాలను తెంచే ప్రయత్నంలో అమరుడైన ఓ వీరుడి కథే అల్లూరి జీవనగాథ.
బ్రిటిష్ వారిపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రకి గ్రామంలో జన్మించిన అల్లూరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని మోగల్లు గ్రామం. చిన్నప్పటి నుంచి ఆయనకు దైవభక్తి, దేశభక్తి మెండుగా ఉండేవి. విశాఖ, గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధం చేశారు. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు పటిష్టమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేయడం, శత్రువుల ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయడం వంటి యుద్ధ వ్యూహాలు బ్రిటిష్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాను చేయదలుచుకున్న దాడి గురించి ముందుగానే మిరపకాయ టపా ద్వారా శత్రువుకు సమాచారం పంపించేవాడు సీతారామరాజు. ఆ టపాలో చెప్పినట్టు సరిగ్గా అదే సమయానికి దాడి చేసి లక్ష్యాన్ని నెరవేర్చుకునేవాడు. బ్రిటిష్ సైన్యాన్ని సమర్థవంతంగా ఎదిరించి పోరాడాలి అంటే అల్లూరి విప్లవ సైన్యానికి తుపాకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు తొలిసారిగా మన్యంలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ను ఎంచుకున్నాడు. 1922 ఆగస్టు 19వ తేదీన అల్లూరి సాయుధ విప్లవంలో మహాజ్వాల ఘట్టం చోటు చేసుకున్నది. కత్తులు, భల్లాలు, సాంప్రదాయ వెల్లంబులు ధరించిన 300 మంది అనుచరులు వెంటరాగా అల్లూరి చింతపల్లి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాడు. అక్కడి పోలీసులు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. ఆయుధ సంపత్తినంతటినీ స్వాధీనం చేసుకుని వాటి వివరాలన్నిటినీ స్టేషన్ డైరీలో నమోదు చేసి సీతారామరాజు స్వయంగా సంతకం చేశారు. తర్వాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పైన దండెత్తాడు. ఈ విధంగా వరుసగా 3 రోజుల్లో 3 పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధ సంపత్తిని దోచుకోవడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. మరోవైపు ఈ సమాచారం దేశమంతా వ్యాప్తి చెంది దేశభక్తుల రక్తం ఉప్పొంగేలా చేసింది. 1922 నుంచి యుద్ధ సన్నాహాలలో పూర్తిగా నిమగ్నమై గంటల ద్వారా మల్లుధర వంటి యోధులతో దళాలను ఏర్పాటు చేసి 200 మందితో విప్లవ సైన్యాన్ని రామరాజు సిద్ధం చేసుకున్నాడు. ఆయన యుద్ధ సన్నాహాలను ఆలస్యంగా గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న థామస్ రదర్ఫర్డ్ను రంగంలోకి దింపింది. ఆయన పంపిన 700 మంది సాయుధ పోలీసులు పలు ప్రాంతాలను జల్లెడి పట్టసాగారు. 1922 సెప్టెంబర్ 3వ తేదీన నర్సీపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజేరి కొండవాలులో ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తున్న బ్రిటిష్ పోలీసులపై దాడి చేసి తరిమివేసింది అల్లూరి సైన్యం. మరుసటి ఏడాది సైన్యాధికారి స్కాట్ కవర్డ్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. కవర్డ్ లాంటి ముఖ్యులు ఈ యుద్ధంలో మరణించారు. దాంతో అల్లూరి సీతారామరాజును నిలువరించేందుకు విప్లవ సైన్యాన్ని బలహీనపరిచే కుయుక్తులకు బ్రిటిష్ సైన్యం తెరతీసింది. విప్లవకారులను, వారికి సహాయపడే వారిని అణిచివేసేందుకు, సహాయ నిరాకరణ చేసేవారిని శిక్షించేందుకు విశాఖపట్నంలోని ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. విప్లవకారులకు సహకరించారు అనే నెపంతో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో గిరిజనులను తీసుకువెళ్లి ట్రిబ్యునల్లో క్రూరమైన శిక్షలు విధించడం నిత్యకృత్యమైంది. తన కారణంగా ప్రజలు నరకయాతన పడడానికి ఇష్టపడని సీతారామరాజు చివరికి లొంగిపోవాలి అనుకున్నాడు. ఈ నేపథ్యంలో మే 6వ తేదీన యంప గ్రామంలో జమీదారు కుంచుమేనన్ తన సాయుధ బలగంతో వెళ్లి అల్లూరిని నిర్బంధించాడు. 1924 మే నెల 7వ తేదీన సీతారామరాజును బ్రిటిష్ వాళ్లు కయ్యూరులో కాల్చి చంపారు. దాంతో విప్లవ జ్యోతి ఆరిపోయింది. సీతారామరాజు శౌర్య పరాక్రమాలు, త్యాగనిరతి భారత జాతికి ఆదర్శమయం. దీన్ని పురస్కరించుకుని తణుకులో అనేక సంస్థలు ఈ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. ఇందులో భాగంగా కూటమి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వేలుపూర్ రోడ్డులోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ అందరికీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు గారి
జీవిత చరిత్రని పరిశీలిస్తే ముఖ్యంగా యువతకి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక యువకుడిగా ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచి అనేక సాయుధ పోరాటాలు చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఎప్పుడూ కూడా వెనుకడుగేయకుండా బ్రిటిష్ వారు అణగదొక్కడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎదురొడ్డి నిలిచి అక్కడ ఉన్నటువంటి మన్యంలో ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ కూడా సమీకృతం చేసి భారతదేశం స్వతంత్ర దేశంలో ఉండాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆ రోజు బ్రిటిష్ వారి చేతుల్లో ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన స్ఫూర్తి ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. అందించినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, పార్టీ నాయకులు గుమ్మల హనుమంతరావు, తాతపూడి మార్తీరావు, కాకిలేటి హరినాథ్, షేక్ సోరా సాహెబ్, గండి రామకృష్ణ, గోపిరెడ్డి చిన్నారావు, ఆకుల వెంకటేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే పెన్మెత్స రాంభద్రాజు, శ్రీమతి బుచ్చి వెంకట వరహాలమ్మ కళ్యాణ మండపంలో సీతారామరాజు జయంతిని నిర్వహించి ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యావేత్త డాక్టర్ గుబ్బల తమ్మయ్య మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, సర్దార్ భగత్ సింగ్లు లాంటి విప్లవకారులు చేసిన ప్రాణత్యాగాల వల్లే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం వచ్చిందని ఆయన చెప్పారు. ఇటువంటి మహనీయులను జయంతి రోజునే కాకుండా నిత్యం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో భూపతిరాజు, వరహ నరసింహరాజు, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, పెన్మెత్స సుబ్బరాజు, పెన్మెత్స శ్రీనివాసరాజు, డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, డాక్టర్ కోసూరి సత్యనారాయణరాజు, అయినంపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు జయంతిని తణుకు కూటమి పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీల నాయకులతో పాటు మాజీ కౌన్సిలర్ వంటెద్ది ఈశ్వరప్రసాద్, అడ్డాల అనంతబాబులు పాల్గొన్నారు. కాగా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో కూడా రంగా జయంతిని నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, జనసేన మండల అధ్యక్షులు ఆకేటి కాశీ, నాయకులు ఆకేటి సత్యంలు పాల్గొన్నారు. జీవిత బీమా, సాధారణ బీమా, ఓరియంటల్ నేషనల్, న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలలో పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్ల జాతీయ దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా అంగీకరించిన 30% ఫ్యామిలీ పెన్షన్పై వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని, వేతన సవరణలు అంగీకరించిన ప్రతి సంవత్సరంలోనూ అందుకు అనుగుణంగా పెన్షన్ కూడా పెంచాలని, క్యాష్ మెడికల్ బెనిఫిట్ ఇవ్వాలని, మెడికల్ స్కీమ్లో పెంపుదల చేయాలని, పెన్షనర్లకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఎన్పీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని, 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన వారందరికీ పూర్తి పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు కళ్ళేపల్లి కనకరాజు మాట్లాడుతూ న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని ప్రకటించారు. Pension of eligibility and completion of 20 years service we demand. Additional pension or family pension. 2, 3, 4 తారీఖుల్లో
మైసూర్లో మన ఆల్ ఇండియా పెన్షనర్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. ఆ పెన్షనర్ అసోసియేషన్లో తీసుకున్న డిమాండ్స్ ఏంటంటే ఈరోజు 4వ తారీఖున దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే పాటించమన్నారు. అలాగే దానిలో కాకుండా కొన్ని డిమాండ్స్ మనకి ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫ్యామిలీ పెన్షన్ LICలో వచ్చింది, మన జిఎస్సిలో మన రీసెంట్గా ఒప్పుకున్నారు మన గవర్నమెంట్ 30%కి. అది నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ఒకటి ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి ఒకటి అడుగుతున్నాం. అలాగే అప్డేషన్ ఆఫ్ పెన్షన్ అన్నది మన LICలోను జిఎస్సిలోను లేదు, బ్యాంక్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంది, మన జనరల్ ఇన్సూరెన్స్లో లేదు. దాన్ని కూడా అప్డేషన్ ఇవ్వమని చెప్పి మనం డిమాండ్గా అడుగుతున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా మేము ఈ డిమాండ్ చేసి చెప్పడం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కోర్టు ఎదురుగా ఉన్న ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్యాలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఆకుల శేషబాబు, జి వెంకటేశ్వరరావు, అడ్డాల రాజేంద్ర ప్రసాద్, ఈ పల్లారావు, టివి సత్యనారాయణ, వి భాస్కరరావు, ఎస్ శ్రీరామూర్తులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అత్తిలి మండలం తిరుపతిపురం వరిగేడు గ్రామాలతో పాటు తణుకు పట్టణంలోని 12, 13 వార్డుల్లో శుక్రవారం పర్యటించి ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను సేకరించారు. వరిగేడు గ్రామానికి సంబంధించి జిల్లా పరిషత్ రోడ్డును 60 లక్షల రూపాయలతో నిర్మించేందుకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే వేసవిలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా శాశ్వత పరిష్కారం చూపెడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసినట్లు ఆర్మిల్లి చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బృహత్తాసమధకృతా దేవాయ యజ్ఞం తన్వనాబద్ధం పురుషం వసంతం యజ్ఞం బరిః ప్రోక్షన్నో పురుషం యాతమకృతః దేవాయం తసాధ్యావిషయ సుస్మాయజ్ఞా సర్వతః సంభృతం వృషభాజ్యం శోకస్తగ్రే వాయువ్యానరణ్యాస్తే పురుషం యదు పేరు వాళ్ళకి అర్థం ఇదిలా ఉండగా స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ 2047కు తణుకు నియోజకవర్గంలో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అధికారులతో మాట్లాడి ఈ అంశంపై దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పెట్టుబడులు ఆ రోజు ఇంత వచ్చేవి కాదు, చిన్న చిన్న ప్రాజెక్టులే వచ్చేవి. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలి, కొంతమంది ప్రైవేటు సంస్థలు మొదలై చేసి ఖర్చు పెట్టి కాలేజెస్ ఒకటే కాదు, ఏదైనా వైబ్రిటీ అయ్యేదానికి సస్టైనబుల్ మోడల్స్ తయారు చేయడానికి తణుకు పట్టణ పరిధిలోని వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. ఇందులో భాగంగా ఆషాఢమాసం సారిని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి మాజేటి కాశీ విశ్వేశ్వరరావు, సభ్యులు గమిని శ్రీనివాస్, కడించర్ల రాజేశ్వరరావు, సలాది నారాయణరావులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్ పరిధిలో సార్వా సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
మెట్ట ప్రాంతమైన తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో 24,460 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగుతుంది. బోరు బావుల మీద ఆధారపడి ఉండటంతో ఇప్పటికే వరి నాట్లు పూర్తి కావచ్చాయి. ఇక డెల్టా ప్రాంతమైన పెంటపాడు మండలంలో 21,850 ఎకరాలు, గణపవరం మండలంలో 11,600 ఎకరాల్లోనూ రైతులు సార్వా సాగు చేస్తున్నారు. అయితే ఇక్కడ గోదావరి డెల్టా కాలువల మీద వ్యవసాయం ఆధారపడి ఉంది. దీంతో ఈ 2 మండలాల్లోనూ ప్రస్తుతం రైతులు నారుమడులు వేశారు. మరో 2 వారాలకు గాని నారు ఎదిగి నాట్లకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రాంతాలలో రైతులు పొలాలను ట్రాక్టర్లు దమ్ము చక్రాలతో దున్ని వరి నాట్లు వేయడాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇలా గూడెం డివిజన్లో ఒక మండలంలో ఇప్పటికే వరి నాట్లు పూర్తి కాగా మిగిలిన 2 మండలాల్లోనూ నారుమడులు ఎదిగే దశలో ఉన్నాయి. ఈ సీజన్లో రైతులు ఎక్కువగా స్వర్ణ సంపత్, పిఆర్ 126, MTU 1121, 1318, 1224 వంటి రకాలను సాగు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ గంగాధర్, మండల వ్యవసాయ అధికారి వి నారాయణరావు, పెంటపాడు, గణపవరం ఏవోలు వారి ప్రాంతాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు సార్వా సాగుపై తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రకటనలు.